గోపాల్, బాబు చెప్పు, ఏం లెక్క సరిపోయింది? గోపాల్ ఏమైందో చెప్పు. గోపాల్, ఏంటి విషయం చెప్పు. నీ ధ్యేయం ఒక్కటే అయ్యుండాలి. తన జాతిలో ఏ జనాలు భీమరావుని నమ్ముతున్నారో వాళ్ళందరూ తనను విడిచి వెళ్లిపోవాలి. ఇక ఆ తరువాత భీమరావు ఒంటరివాడైపోతాడు. చెప్పు గోపాల్, ఏమైంది? హా గోపాల్, చెప్పు, ఏమైంది? ఏ లెక్క సరిపోయింది? గోపాల్, బాబు చెప్పు, ఏం లెక్క సరిపోయింది? హా గోపాల్, చెప్పు, ఏమైంది? ఏ లెక్క సరిపోయింది? చెప్పు గోపాల్, ఏం లెక్క సరిపోయింది? చెప్పు గోపాల్, చెప్పు, ఏమైంది? గోపాల్, బాబు చెప్పు, ఏ లెక్క సరిపోయింది? చెప్పు గోపాల్, ఏమైంది? ఏం లెక్క సరిపోయింది? చెప్పు, ఏమైంది? ఏంటి విషయం చెప్పు. నువ్వు నా కొడుకువి, నేను నీ తల్లిని, నేను మీ అమ్మని, నువ్వు నా గోపాల్వి. అమ్మా, నా బిడ్డకి నేను ఇప్పుడు గుర్తుకొచ్చాను. ఏడవద్దు బాబు, ఏడవద్దు. క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని వదిలి పారిపోకుండా ఉండాల్సింది. నేను మిమ్మల్ని వదిలి ఎప్పుడు పారిపోను. మీ నుండి పారిపోయి ఏం సాధించలేను. నన్ను క్షమించండి అమ్మా. ఇక నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. మీ అమ్మ నువ్వు లేకుండా ఉండలేదు. నేను మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెళ్ళను, ఎప్పటికీ. చాలా తిరిగిన తర్వాత నాకు అర్థమైంది, సన్యాసి జీవితం జీవించడానికి కుటుంబం, ఇల్లు వదిలేయడం అదంతా అవసరం లేదు. ఈ రోజు చాలా మంచి రోజు. గోపాల్కి అంతా గుర్తొచ్చింది. అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఏ విధంగా ఆలోచించావో అదే ప్రకారం మనం చెప్పులు బూట్ల దుకాణం తెరుద్దాం. ఇది చాలా మంచి విషయం అన్నయ్య. ఇక మీరు మరొక చోట పనిచేయాల్సిన అవసరం లేదు. మనకు సొంత దుకాణం ఉంటే చాలా బాగుంటుంది కదా? నాన్న, అయితే ఆ దుకాణపు ప్రారంభోత్సవం గోపాల్ చేత్తో చేయిద్దాం. సరైన పని. కలిగించకూడదని అర్థమైందా? మేడం, స్వామీజీ ఇప్పుడు మీ ముందే తలుపులు తెరుస్తారు.
ఇక గోపాల్ ఇంకా గోపాల్ తల్లి రావడమే మిగిలింది. గోపాల్ తల్లి అంటే అర్థం? అర్థం ఏమిటంటే మీరు ఎవరినైతే ఇప్పటి వరకు మా అత్త అనుకుంటున్నారో నిజానికి ఆవిడ గోపాల్కి తల్లి. పైగా గోపాల్కి అంతా గుర్తొచ్చింది కూడా. గోపాల్ తల్లే? గోపాల్కంతా గుర్తొచ్చిందా? అంటే తను అందరికీ అన్నీ చెప్పేస్తాడు. సరే, అన్నీ గుర్తుకొచ్చాయి. అయితే ఏమైంది? ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికి? స్వామీజీ, మీరు నా విషయంలో ఏం చేశారో అనేది చెప్పడానికి వచ్చాను. స్వామీజీ ఊరు జనాలు వచ్చేస్తున్నారు. వాళ్ళకెవరు చెప్పారు? అయినా వాళ్ళకి తెలీదా నేను ఏకాంతవాసం చేస్తున్నానని? స్వామీజీ, రామ్జీ తన ఇద్దరు కొడుకులతో కలిసి అన్ని ఊళ్ళు అన్ని ప్రదేశాలు తిరుగుతూ ప్రతి ఒక్కడికి చెప్తున్నాడు ఏకాంతవాసం సందర్భంగా స్వామీజీ అందరి మంచి కోసం ప్రసాదం పంచుతున్నారని. స్వామీజీ 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 స్వామీజీ. చూడండి స్వామీజీ, జనాలు రావడం మొదలైపోయింది కూడా. ఇక అందరూ వచ్చిన తర్వాత నేను మీ నిజం బయట పెడతాను. మీరు నా విషయంలో ఏం చేశారనేది. స్వామీజీ, నేను చెప్పాను కదా మీరు ఈ సతారా వదిలి వెళ్లిపోవలసి ఉంటుందని. అయితే ఆ రోజు వచ్చేసింది. అలాగే మీరు వెళ్లిపోయిన తర్వాత మీ విగ్రహాన్ని అందరూ కలిసి విరిచేస్తారు. దాన్ని తయారు చేయడానికి ఎవరైతే తమ సర్వస్వం అర్పించారో వాళ్లే విరుస్తారు. ఎవరి దగ్గర తమ కడుపులు నింపుకోవడానికి డబ్బులు కూడా లేవో వాళ్లు కూడా విగ్రహం కోసం చందాలిచ్చారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు స్వామీజీ ఈశ్వరుడి రూపము అని. కానీ వాళ్ళు స్వామీజీ యొక్క నిజస్వరూపం చూస్తారు కదా. తరువాత కూడా వాళ్ళు స్వామీజీ విగ్రహాన్ని తిరిగి స్థాపన చేసి ఆ విగ్రహాన్ని పూజిస్తారా? లేదు. చెప్పాలంటే ఎవరు మిమ్మల్ని పూజించేవారో వాళ్ళు తిరిగి మీ గురించి ఆలోచించి వాళ్ల రక్షణ కోరుకుంటారు. ఇక మీ విగ్రహ స్థాపన అనేది ఎప్పటికీ జరగదు. సేట్ గారు, గొడవ వాతావరణం కల్పించేద్దాం. ఎందుకంటే స్వామీజీ నిజస్వరూపం బయటపడిందంటే అనర్థం జరిగిపోతుంది. అనర్థం చేద్దామా? సేట్ గారు, నాకు అర్థమవుతుంది మీరేం ఆలోచిస్తున్నారు. ఇదే కదా, ఏదో విధంగా గొడవ పెట్టుకుని గందరగోళం చేసేయాలి. ఎందుకంటే నిజం బయటపడకూడదు. కానీ మీరందరూ ఒకటి తెలుసుకోండి, సైన్యంలో పనిచేసే సమయంలో ఇలాంటి ఎన్నో సంఘటనల్ని నేను ఎదుర్కోవడం జరిగింది. స్వామీజీ,
మీరు నన్ను ఇక్కడికి కుట్రలో భాగంగా పిలిపించారు కదా, నేను ఈ కుట్రకి తెర దించి తీరుతాను. ఇక మీ ఆట అయిపోయింది. నేను మీ ఊరి వైపు ఎప్పుడొచ్చినా కూడా నేను నిన్ను తప్పకుండా కలుస్తాను. అలాగే నేను కూడా ఎప్పుడైతే ఇక్కడికి వస్తానో అప్పుడు నేను తప్పకుండా నిన్ను కలుస్తాను. మా ఇద్దరి కారణంగా మీరందరూ ఎన్నో సమస్యలు అలాగే అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను వాటన్నిటికీ మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. మాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. మీరు వెళ్ళండి, గోపాల్ని జాగ్రత్తగా చూసుకోండి. భీమరావు, ఇక నేను వెళ్తాను. మాకు అనుమతి ఇవ్వు. ఒక తప్పుడు వ్యక్తిని తప్పని నిరూపించడానికి నేను 11 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేలేకపోయాను. ఒక నేరస్తుడు తప్పించుకున్నా కూడా ఏం పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా అన్యాయం అనేది జరగకూడదు ఎప్పటికీ. బీ, నువ్వేం రాస్తున్నావు? ఇది భీమ్ తన జీవితంలో ఏ ఏ మంచి విషయాలు నేర్చుకుంటాడో, లేకపోతే ఏదైనా విషయం తన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలనుకుంటాడో వాటిని ఈ పుస్తకంలో రాస్తాడు. కానీ తను రాసి ఏం చేస్తాడు? భీమ్ అంటుంటాడు, తను పెద్దవాడైనప్పుడు తను ఏదైనా పుస్తకం రాసినప్పుడు తను ఈ పుస్తకంలో ఆ విషయాలన్నీ ప్రస్తావిస్తాడు. ఎలాంటి పుస్తకం? ఒకవేళ ఏదైనా పుస్తకం ఆధారంతో అందరూ నడిస్తే అప్పుడు అందరూ సమానంగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. ఎవరు ఎవరి మీద కూడా పెత్తనం చేయలేరు, ఎవరు ఎవరిని బాధ పెట్టలేరు. ఇక అందరికీ న్యాయం లభిస్తుంది. ఏమైంది రాణి? అత్తయ్య, నేను కూర చేశాను, అది తీసుకొచ్చాను, తీసుకోండి. గిన్నె ఇప్పుడే ఖాళీ చేసిస్తాను. భీమ్, తులసి నిన్ను పిలుస్తోంది, తనకు కొంచెం సహాయం కావాలి, పద వెళ్దాం. హా, రాణిగారు, మీరు గిలకలు వాయించడం నేర్పించమన్నారు కదా, ఎప్పుడు నేర్పిస్తావు? రేపు చెరువు దగ్గర నా కోసం వేచి ఉండండి, నేను మామిడికాయలు తెస్తాను. సరే. ఇదిగోండి మామిడికాయ. ధన్యవాదాలు. అవి ఇలా ఇవ్వండి. మీరు ఇక్కడ కూర్చుని మామిడికాయలు తినండి, అలాగే జాగ్రత్తగా చూడండి బాజాలు ఎలా వాయిస్తానో. సరే. చూడండి, 4 చొప్పున లెక్క ఉంటుంది. 1 2 3 4, ముందుకి వెనక్కి తిప్పడం, ముందుకి తిప్పడం.
ఈ గిలకలు ఎవరు వాయిస్తున్నారు? అయినా రామ్జీ ఇంటి అద్దె తీసుకోలేదు కదా. ఆ సమయంలో నా గురించి ఎందుకు ఆలోచించలేదు? అక్కడ నువ్వు అంత గట్టిగా మాట్లాడావు. అక్కడ నోరు మూసుకొని సహాయం చేయలేనప్పుడు మరి ఇక్కడ సహాయం చేస్తున్నట్టు ఎందుకు నాటకం ఆడుతున్నావు? వెళ్ళు. ఇలా చూడు రామ్జీ, మన దుకాణ ప్రారంభోత్సవాన్ని ఈ రోజే చేద్దామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం దుకాణం తెరవబోతున్న విషయం ఊరు మొత్తం తెలిసిపోయింది. అవును, బాబాయ్ సరిగ్గా చెప్పారు. ఇప్పుడే మా పాక వెనక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. చూసారా? ఆ అన్నయ్య, ఇది చాలా మంచి విషయం. ఈ రోజే ప్రారంభోత్సవం చేసేద్దాం. మంచి పనికి ఆలస్యం చేయకూడదు. సందేశ్, నేను చెప్పింది ఏంటంటే దుకాణంలో లెక్కలు పద్దులు నువ్వు చూసుకో. ఆనంద్ ఇంకా బాల ఇద్దరూ కలిసి చెప్పులు బుట్లు తయారు చేస్తారు. ఏమంటావు? కొత్త చెప్పులు బూట్లు ఎవరెవరికి కావాలో వాళ్ళ ఖాతాలు బయానా నేను తీసుకొని వస్తాను. కానీ నాన్న, ప్రారంభోత్సవానికి కొనుగోలుదారులు కావాలి కదా. అంటే ఎవరైనా వస్తేనే ప్రారంభోత్సవం కదా. సతారా యొక్క అణువణువు మీద నా పేరు ఉండే రోజు ఎంతో దూరంలో లేదు. భీమ్రావ్, నీకు నీ కుటుంబం యొక్క అడుగడుగులోనూ కేవలం నాశనమే ఉంటుంది. రామ్జీ, ఇది అంబేద్కర్ గురువు గారి గొంతు. ఓయ్ రామ్జీ. ఏంటి గురుగారు విషయం? అంతా బానే ఉంది కదా? నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం. చల్లగా ఉండండి. అయ్యో, చెప్పుల వైపు పదే పదే చూస్తావేంటే రామ్జీ? తెగిపోయాయి. నేను కుట్టించుకోవడానికి రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాను. అప్పుడే తెలిసింది మీరు కూడా చెప్పుల దుకాణం తెరుస్తున్నారని. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇదిగో మొదటి కొనుగోలుదారుడు కూడా వచ్చేశాడు. ఇక దుకాణ ప్రారంభోత్సవం జరిగిపోతుంది. ఆనంద్, గురువుగారు చెప్పులు కుట్టు. మా అదృష్టం గురువుగారు. మేము ఇప్పుడే దుకాణం ప్రారంభోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మా దగ్గర కొనుగోలుదారులు ఎవరూ లేరు. మీలాంటి కొనుగోలుదారులతో మొదలు పెట్టామంటే అంతకన్నా మంచి విషయం ఇంకేముంటుంది? అలా కాకపోతే ఇంకేంటి, ఇప్పుడు గురువుగారి చేతులతోనే దుకాణ ప్రారంభోత్సవం చేయిద్దాం. సరే, ఈ రోజు నేను అందరి కోసం ఏదైనా చేసి తెస్తాను. భీమ్, దుకాణంకి వెళ్ళి బెల్లం తీసుకునిరా. అన్నయ్య, తనకు కొంచెం డబ్బులు ఇవ్వండి. భీమ్, త్వరగా తీసుకురావాలి. అలాగే. ఇవ్వండి గురుగారు. పదండి. బాలా, నువ్వు ఒక పని చెయ్యి. ఆ దుకాణంలోకి నీళ్లు తీసుకునేళ్ళు. అమ్మ రాణి, చూడమ్మా, నువ్వు వంటగదిలోకి వెళ్లి పాయసం చేయడానికి ఏర్పాట్లు చేయి. నేను ఇప్పుడే వస్తాను. సరే, పదండి. అయితే గిలకలు నేర్చుకోవడం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? బాలా, నేను గిలకలు వాయించడం నేర్చుకోలేను. గిలకలు వాయించడం నేర్చుకుంటానంటే నా భర్త ఒప్పుకోలేదు. నాకు తెలుసు. అయినా కూడా అమ్మాయిలు ఎక్కడ గిలకలు వాయించగలరు? ఒకవేళ అమ్మాయిలు గిలకలు వాయించడం నేర్చుకోలేరని నీకు తెలిసినప్పుడు మరి నువ్వు నాకు వాయించడం నేర్పిస్తానని ఎందుకు చెప్పావు? నేర్చుకున్నాక వాయించడానికి నన్ను నీతో పాటు తీసుకెళ్తానని ఎందుకన్నావు? అయితే సరదా కోసం నేర్చుకోండి. వద్దు. ఇప్పుడు దాని మీద డబ్బులు సంపాదించలేనప్పుడు ఇక సరదా ఏంటి, నేర్చుకోవడం ఏంటి? అయినా కూడా నా భర్తకి ఇష్టం లేదు. తెలుసు. అయినా మీరు ఎంత బాగా గిలకలు వాయించినా కూడా మీకెవ్వరు కూడా పనివ్వరు. నేను సిద్ధపడ్డానికి కారణం ఉంది. అదేంటంటే నా మనసులో అత్యాశ కలిగింది. అత్యాశ ఏంటంటే మీరు ఈ వంకతో నన్ను కలుస్తారు, నాతో మాట్లాడతారు, నాతో కలిసి సమయం గడుపుతారు.
ఎందుకంటే మీతో కలిసి సమయం గడపడం నాకు చాలా నచ్చుతుంది. అదేంటంటే నా మనసులో అత్యాశ కలిగింది. అత్యాశ ఏంటంటే మీరు ఈ వంకతో నన్ను కలుస్తారు, నాతో మాట్లాడతారు, నాతో కలిసి సమయం గడుపుతారు. ఎందుకంటే మీతో కలిసి సమయం గడపడం నాకు చాలా నచ్చుతుంది. అత్తయ్య, ఈ పిండి కలపడం అయిపోయింది. నేను రొట్టెలు చేసేస్తాను. నేను చేస్తాను. నువ్వు వెళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కో. రొట్టెలు నేను చేస్తాను. వెళ్ళు. సరే. ఇదిగోండి. ఎంతైంది? ఒక అనా. నాన్న, ఈ రోజు నుండి మనం పని వెతకాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మనం పని చేస్తాం. ఒకవేళ మనం అందరం శ్రద్ధతో పనిచేసామంటే అప్పుడు మనం మన దుకాణం ఇంకా పెద్ద చేయొచ్చు. దాంతో ఇంకొంతమందికి పని కల్పించవచ్చు కదా? అవునన్నా. ఆనంద్, నువ్వు నాతో పాటు పద. మనం చుట్టుపక్కల జనాల నుండి చెప్పులు బూట్లు కుట్టడానికి అడిగి తీసుకొద్దాం. అలాగే ఎవరికైతే కొత్త చెప్పులు బూట్లు కావాలో వాళ్ళ నుంచి ఆర్డర్లు కూడా తీసుకుందాం. సరే, నేను సంచి తీసుకొస్తాను. పద. సందేశ్, అక్కడ పెట్టు. నాన్న, పూర్వినేని మావయ్య, టీ దుకాణం మావయ్య ఉన్నారు కదా, ఆయన భూమిని స్వామీజీ లాక్కోవాలనుకుంటున్నాడు. కానీ ఆ భూ వివాదంలో అతని అన్నయ్య మహేష్ తో అతనికి వివాదం ఉంది. హా, కానీ స్వామీజీ ఆ భూమి గురించి విన్నప్పుడు అతను అందులో తన స్వార్థం చూపించడం మొదలు పెట్టాడు. అలా అయితే స్వామీజీ ఆ భూమిని దానం, భక్తి, శ్రద్ధలతో కలిపి ఆ వ్యక్తి నుండి ఎట్టి పరిస్థితుల్లో లాక్కుంటారు. ప్రయత్నం అయితే చేస్తారు. కానీ నేను టీ దుకాణం మావయ్యతో చెప్పాను, శ్రద్ధ ఇంకా భక్తితో అందులయ్యి ఆ భూమిని స్వామీజీకి ఇవ్వద్దన్నాను. అతనితో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నీకే ఉంది. అది అతని వ్యవహారం, అతను చూసుకుంటాడు. అవును భీమ్, భూమి అతందే, సమస్య కూడా అతందే. అతను తన భూమిని అమ్ముకోనివ్వు, ఎవరికైనా దానం చేసుకునివ్వు, కాల్చుకోనివ్వు. దాంతో మనకేంటి, నీకేంటి? విషయం మనది తనది అనేది కాదు, కేవలం న్యాయానికి చెందిన విషయం. కానీ న్యాయ పోరాటం అయిన వాళ్ళు, పరాయి వాళ్ళు అన్న హద్దులు దాటి ఉంటే మంచిది. రామ్జీ బాబాయ్, అందరికన్నా ముందు మీరు మీ క్రాంతికారుడైన కొడుక్కి నచ్చ చెప్పండి. ఇప్పుడే దుకాణం మొదలు పెట్టాము, అప్పుడే స్వామీజీతో కొత్త గొడవ పెట్టుకొని వచ్చాడు. ఒకవేళ మనశ్శాంతి లేకపోతే ఈ వ్యాపారాన్ని ఎలా నడపగలం? పెద్ద జాతి వాళ్లతో విరోధం పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే చెప్పులు బూట్లు పెద్ద జాతిలోని వ్యక్తులే వేసుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తులే రాకపోతే మన వ్యాపారం మూలన పడిపోతుంది. కానీ మీరు స్వామీజీ అంటే ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? మీరు చేయవలసిన పనిని మీరు నిజాయితీగా చేయండి. అయినా మీరు సరిగ్గా ఉంటే ఈ లోకం మొత్తం ఏకమైనా కూడా మిమ్మల్ని ఆపలేదు. వ్యాపారంలో నిజాయితీ చాలా ముఖ్యం. ఇక ఎవరికి మంచి పని కావాలో వాళ్ళు ఈ పని చేయించుకుంటారు. భీమ్,
నీ గుండె మీద చేయి వేసుకొని సమాధానం చెప్పు. నీకు స్వామీజీ అంటే అస్సలు భయం లేదా? తప్పుడు వ్యక్తికి భయపడ్డం ఏంటి? భీమ్ సరిగ్గా చెప్పాడు. పదబాబు. సమాధానం చెప్పండి స్వామీజీ. అయ్యో భీమరావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చెప్పు, నేనేం చేయాలో. సేట్ గారు మీకు చెప్పారు కదా, ఇప్పుడు ఈశ్వరుడు మీకు ఎన్నో సంకేతాలు ఇస్తాడని. అయితే ఈ రోజు రాత్రి మీరు అప్రమత్తంగా ఉండండి. ఆ స్వామీజీ మీ భూమిని సొంతం చేసుకోవడానికి ఆయన తప్పకుండా ఏదో ఒక కుట్ర పన్ని తీరుతారు. అయితే ఆయన మీ భూమిలో ఏం చేస్తారో అదే పని మీరు మిగతా వారి భూముల్లో చేయండి. ప్రత్యేకంగా సేట్ గారు ఇంకా పండితుల గారి భూముల్లో. సేట్ గారు, పండితులు గారు, ఈ మావయ్య ఏ భూమికి వాళ్ళు యజమానులో అలాగే వీళ్ళందరూ కూడా ఆ భూములు మీకు ఇచ్చేస్తారా? ఒకవేళ అవునంటే తర్వాత మాట్లాడండి, లేకపోతే తిరిగి వెనక్కి వెళ్ళిపోండి. ఏ పిల్లడా, ఏంటి ఏదేదో వాగుతున్నావు? ఎవరి భూమి నుండి ఈ కలశం బయటపడిందో ఆ భూములన్నీ ఈశ్వరుడివే. ఇందులో తర్కమేముంది? సిద్ధాంత్ గారు, ఏదైనా చేయండి, లేకపోతే మనందరి భూములు చేయిజారిపోతాయి. స్వామీజీ, మీరు అలా ఎలా చెప్పగలరు? ఈశ్వరుడు కేవలం మీ కళ్ళలోనే వచ్చి సంకేతం ఇవ్వగలడు. ఈశ్వరుడు అందరి కళ్ళల్లోకి వచ్చి సంకేతాలు ఇస్తాడా ఏంటి? ఈ మంగేష్ ఏదో నాటకం ఆడుతున్నాడు. అవును స్వామీజీ, పైగా నా భూమిలో కూడా కలశం బయటపడింది. ఇది ఈశ్వరుని సంకేతం అసలయ్యి ఉండదు. ఇతను అబద్ధం చెప్తున్నాడు. వీళ్ళందరూ తమ భూములు కాపాడుకోవాలని చూస్తున్నారు. నేను ఒకేసారి అందరి భూములు సొంతం చేసుకోలేను. ఈ మంగేష్ భూమి ఈ భీమరావు కబ్జా చేయనిచ్చేలా లేడు. ఎందుకంటే తనకు నా పద్ధతి అర్థమైంది. పైగా ఈ కలశకాండంతా తనే చేసి ఉంటాడు. ఇప్పుడు నేను మరొక ఆలోచన చెయ్యాలి. స్వామీజీ, నా భూమిని వదిలేయండి స్వామీజీ. సరే, నేను నీకు ఈశ్వరునికి సంపర్కం ఏర్పాటు చేస్తాను. ఆయనకి నీ సమస్యను తెలియజేస్తాను. చూద్దాం ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడో. స్వామీజీ, నా దారికి అడ్డు తప్పుకో భీమరావు. స్వామీజీ, నేను మిమ్మల్ని ఆపడానికి మీ దారిలోకి రాలేదు. నిజానికి నేనొకటి చెప్పడానికి వచ్చాను. చాలా సులభమైన పని కదా. రాత్రి చీకటిలో ఎక్కడైనా కలశం పాతి పెట్టడం, అలాగే ఉదయపు వెలుగులో ఆ కలశాన్ని తిరిగి తీయడం. అయితే స్వామీజీ, దీన్ని ఈశ్వరుడి సంకేతం కాదు, చెప్పాలంటే మీ కుట్ర అని అంటారు. దాన్ని ఈరోజు మీ భక్తుడు టీ దుకాణం మావయ్య అర్థం చేసుకున్నారు. రేపు సతారా మొత్తం అర్థం చేసుకుంటుంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటన్నది మీరే ఆలోచించుకోండి. ఇక వెళ్ళండి స్వామీజీ, కానీ తప్పకుండా ఆలోచించండి. వెళ్ళండి. భీమరావు, మంగేష్, నీ బుద్ధి పాడైపోయింది. నువ్వు ఈశ్వరుడిచ్చిన సంకేతాన్ని వ్యతిరేకిస్తున్నావు. అయ్యో, ఇతనికి ఈశ్వరుడి మీద భక్తే లేదు. అందుకే తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.
ఒక కొడుకుని పాము కాటేసింది. దయచేసి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోతాంలే. సరైన మార్గం ఏంటన్నది నీకు తెలియజేస్తున్నాం. దీనిలో నీకు లాభం ఉంది. అర్థం చేసుకుంటే సరే, అర్థం చేసుకోకపోతే ఆ దేవుడే శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను కదా, మీరందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.